నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా. సార్, ఇప్పుడు మీరు ఇంత ఎనర్జెటిక్గా చెప్తున్నారు కాబట్టి మీరే కరెక్ట్ పర్సన్ అడగడానికి నేను ఈ క్వశ్చన్. సో కొంతమంది అడగమంటున్నారు, సో అడుగుతున్నానండి, నా పూచి నేను అడిగేస్తున్నాను. లోకల్ స్టూడెంట్స్, నాన్ లోకల్ స్టూడెంట్స్కి బెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ ఏమున్నాయి అని అడుగుతున్నారు. జాబ్స్ పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ దిస్ లోకల్ అండ్ నాన్ లోకల్, దట్ ఈస్ వన్ థింగ్ వి సే. ఈ లోకల్ నాన్ లోకల్ అన్నప్పుడు ఒక వర్డ్ రిజర్వేషన్ అనే పదం కూడా ఇక్కడ యాడ్ చేయాలి మనము. అంటే రిజర్వేషన్ ఇన్ జనరల్ వేరు, రిజర్వేషన్ ఫర్ లోకల్స్ ఆ కాంటెక్స్ట్ లో రిజర్వేషన్స్ మాట్లాడుతారు. ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ అంటే మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఐఎమ్ కమింగ్ టు దాట్. సర్టన్ సీట్స్ ఎక్కడ రిజర్వేషన్స్ ఎక్కడ వచ్చినా కూడా మనకి రెండు ఆస్పెక్ట్లోనే వస్తాయి. మూడవది అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు మనకి. ఏంటా మూడోది ఇంపార్టెంట్ కాదంటున్నారు? ఇంపార్టెంట్ మంది చూసుకోండి. వన్ ఈజ్ ఎడ్యుకేషన్, సీట్లు కాలేజీలో, పర్టికులర్లీ హైయర్ ఎడ్యుకేషన్ ఎక్కడైనా కూడా సీట్లు. నెంబర్ 2 ఉద్యోగాల్లో రిజర్వేషన్స్. నెంబర్ 3 పొలిటికల్. ఇప్పుడు లోకల్ బాడీస్లో మన 42% రిజర్వేషన్ అన్నారు, కోర్టు అన్నారు, అదన్నారు, ఇదన్నారు. అది మూడవది. పొలిటికల్ మ్యాటర్స్ మనకి ఆమ్ ఆద్మీకి, కామన్ మ్యాన్కి తక్కువ కాబట్టి కామన్ మ్యాన్ ఈస్ కన్సర్న్డ్ అబౌట్ ద సీట్స్ ఇన్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆల్సో ఇన్ ద జాబ్స్. నౌ కమింగ్ బ్యాక్ టు లోకల్ అండ్ నాన్ లోకల్, మనకి 3 అంచెల వ్యవస్థ మన దేశంలో. సార్, ఇంతకు మీరు లోకలా నాన్ లోకలా? నేను ఐఎమ్ ఏ వరల్డ్ లెవెల్ సిటిజన్. సరిపోయిందామా? సూపర్. నేను ఎక్కడ ఏ రిజర్వేషన్ తీసుకొని లోకల్గా కానీ ఇంకో ఏ రకమైన రిజర్వేషన్ తీసుకొని రాలేదు. మై మెరిట్ ఈజ్ మై రిజర్వేషన్, మై టాలెంట్ ఈజ్ మై రిజర్వేషన్. అంతేనా? అది కూడా ఒక రిజర్వేషనే కదా. అంతే అంతే. సో పీపుల్ షుడ్ హ్యావ్ దట్ స్పిరిట్. ఐఎమ్ నాట్ అగైన్స్ట్ రిజర్వేషన్, బట్ నా రిజర్వేషన్ నాది. ఓకే, నేను ఇండియన్ బ్యాంక్లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసిన రోజు మార్నింగ్ టెస్ట్ అయింది, ఈవినింగ్ రిజల్ట్. నాకే రిజర్వేషన్ లేదు, ఇంక్లూడింగ్ మీరు చెప్తున్న లోకల్ కానీ నాన్ లోకల్ కానీ కమ్యూనిటీ వైజ్ కానీ ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాస్, నో రిజర్వేషన్ ఎట్ ఆల్. ప్రొద్దున పరీక్ష వేసిన ఐ వాజ్ కాన్ఫిడెంట్. నేను 5వ తరగతి స్కూల్కి వెళ్ళలేదనే విషయం కూడా గతంలో నేను చెప్పాను మీకు. నేను పరీక్ష రాశాను, నా పేరు ఉంటుందని కాన్ఫిడెన్స్. నాకు కాన్ఫిడెన్స్ 3 సీలు ఉండాలి మనిషికి: కాన్ఫిడెన్స్, కరేజ్ అండ్ కన్విక్షన్. ఇంకా ఎక్కువ సీలు ఉండాలి, కనీసం ఈ 3 సీలు ఉండాలి. ఈవినింగ్ పేరు ఉంది, నెక్స్ట్ డే ఇంటర్వ్యూ, ఐ వాజ్ సెలెక్టెడ్, ఐ గాట్ ఇట్. దట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. అందరిలాగా ఉండడము కాదు, బట్ ఎనీవే దిస్ ద పాయింట్. నౌ మనకున్న 3 అంచెల ప్రభుత్వాలు ఏంటంటే, పైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నేషనల్ గవర్నమెంట్, అన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు, లోకల్గా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆర్ గ్రామ పంచాయతీలో ఇసే లోకల్ బాడీ అనేసి. మనకి ఎంప్లాయ్మెంట్లో కూడా క్లాస్ 4, క్లాస్ 3, క్లాస్ 2, క్లాస్ 1 గవర్నమెంట్లో ఈ స్టెప్స్ కింది నుంచి పైకి. క్లాస్ 4 అంటే ప్యూన్స్ అండ్ స్వీపర్స్, క్లాస్ 4 కేటగిరీ. వీళ్ళకి విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ నుంచి ఇవ్వచ్చు. దట్ ఈస్ మై ఒపీనియన్ ఐ ఆమ్ షేరింగ్. దేర్ ద లోకల్ స్టేటస్ కెన్ బి డిఫైన్డ్ అప్ టు ద లెవెల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ ఫర్ ద లోయెస్ట్ క్యాడర్ పొజిషన్స్. మీరు ఇక్కడ స్వీపర్గా చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ సంగారెడ్డి జిల్లాలో స్వీపర్ పోస్ట్ ఉంది, అమలాపురం నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు కదా. లేకపోతే వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో స్వీపర్ పోస్ట్ ఉంటే హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టాల్సిన పని లేదు కదా. దిస్ ఈజ్ అబౌట్ ద క్లాస్ 4 పార్ట్ ఆఫ్ ఇట్, ఎంప్లాయ్మెంట్కి. దట్ ఈస్ మై పర్సనల్ దిస్ థింగ్ ఐఎమ్ టెల్లింగ్. అండ్ దెన్ అది వదిలేస్తే మిగిలిన దానికంతా లా ఆఫ్ ద ల్యాండ్ అంటాం. లా ఆఫ్ ద ల్యాండ్ అంటే ఏ కంట్రీకి ఉండే లా అది. మన ఇండియాకంతా కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మనకు 2 రకాల చట్టాలు ఉంటాయి. ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్స్, రెండవది కన్సర్న్డ్ స్టేట్ గవర్నమెంట్ యాక్ట్స్. నా స్టేట్ లెవెల్లో కూడా మనం ఎక్కడైతే క్లాస్ 4కు డిస్ట్రిక్ట్ యాజ్ ఏ యూనిట్ అన్నామో లోకల్స్కి, మీరు ఒక క్లరికల్ లెవెల్ క్లాస్ 3 పోస్టులకి మహా అయితే మీరు స్టేట్ కింద పెట్టుకోవచ్చు, ఒక రాష్ట్రం కింద. అంటే ఇవన్నీ నా థాట్స్ ఐఎమ్ టెల్లింగ్. వాట్ ఈస్ ప్రజెంట్లీ ఈస్ దేర్, దట్ ఆల్సో విల్ టచ్ అప్ ఆన్. అది వదిలేస్తే, అంటే క్లాస్ 4, క్లాస్ 3 వదిలేస్తే మిగిలింది కంట్రీ షుడ్ బి ఏ లోకల్. ఆర్ యూ ఇన్ ఇండియన్, దెన్ యూ కెన్ అప్లై ఎనీవేర్. ఇది గవర్నమెంట్ అంటే గవర్నమెంట్. మీరు ఆర్ యూ అన్ ఇండియన్, యూ కెన్ అప్లై ఎనీవేర్ అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఆంధ్ర నుంచి ఉన్నారు, ఎగ్జాంపుల్ నన్నే తీసుకుందాం, నేను ఆంధ్ర నుంచి. మరి ఇప్పుడు నేను తెలంగాణలో ఎగ్జామ్స్ రాయడానికి కుదరదు కదా. స్టేట్ వైజ్ పెట్టింది రాదుకు, ఆల్ ఇండియా దాంట్లో రాయొచ్చు కదా. ఓకే, ఇప్పుడు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూషన్లో కూడా ద వేకెన్సీస్ కుడ్ బి రీజన్ వైజ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంది, హైదరాబాద్ ఇన్కమ్ ట్యాక్స్ డివిజన్లో 40 పోస్టులు ఉన్నాయి. యూ షుడ్ బి ఎలిజిబుల్ ఫర్ ఇట్, బికాజ్ ఏ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈజ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ కదా, ఆల్ ఇండియా లెవెల్ కదా. అంటే ఇలాంటి కొన్ని చిన్న సంస్కరణలు కూడా మనం తేలేకపోతున్నాము బికాజ్ ఆఫ్ ద పాలిటిక్స్ ఇన్వాల్వ్డ్. సో మై పాయింట్ ఈజ్ దట్
ఒక లెవెల్ ఆఫ్ కన్నా హయ్యర్ పోస్ట్లకి ఎంటైర్ ఇండియన్స్ షుడ్ బి టేకెన్ యాజ్ లోకల్స్. ఓకే. కొంచెం తక్కువ వాటికి స్టేట్ యాజ్ ఏ లోకల్ చేయొచ్చు. ఇది గవర్నమెంట్ లెవెల్లో. కార్పొరేట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ బ్యాంక్ ఆర్ ఎనీ నేషనలైజ్ బ్యాంక్లో వాట్ దే సే ఇస్ దట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు యు ఆర్ ఫ్రమ్ ఆంధ్ర అన్నారు, మీరు బనారస్లో ఒక బ్యాంక్లో జాబ్ పడింది, యూ కెన్ అప్లై స్టిల్. ఓన్లీ థింగ్ వాట్ దే కండిషన్ దే పుట్ ఈస్ దట్ యూ షుడ్ నో ద లోకల్ లాంగ్వేజ్. ఇఫ్ యూ నో హిందీ బెట్లో ఎక్కడైనా కూడా మీరు ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఏ నాన్ లోకల్ ఫర్ దెమ్ దేర్ ఇన్ ద బ్యాంక్స్ ఐఎమ్ టెల్లింగ్. అంటే స్టేట్ గవర్నమెంట్ పొజిషన్ వేరు, సెంట్రల్ గవర్నమెంట్ పొజిషన్ వేరు, నాన్ గవర్నమెంట్ స్టిల్ గవర్నమెంట్ అండర్టేకింగ్స్ బ్యాంక్స్ కానీ వీటి పొజిషన్ వేరు. బ్యాంక్స్ యూ కెన్ అప్లై ఎనీవేర్. ఇప్పుడు గవర్నమెంట్ మీరు రైల్వేస్లో చూడండి, ఇక్కడ మన హైదరాబాద్లో మీరు ఏ సెక్టర్న తీసుకోండి, చాలామంది బిహారీస్ ఇక్కడ పనిచేస్తారు. మీరు రైల్వే కౌంటర్లో టికెట్ ఊరికే వెళ్ళి చూడండి, హీ విల్ స్పీక్ ఇన్ బిహారీ ఆర్ హిందీ. హౌ దే గాట్ ద జాబ్ హియర్? లోకల్ లాంగ్వేజ్ ఉండాలని ఒక కండిషన్, వాళ్ళకి వస్తుందో రాదో అది వేరే సంగతి. వచ్చిన తర్వాత ఎట్లా ఒక 5-6 నెలలకి నేర్చుకోవచ్చు, లేకపోతే ర్యాపిడెక్స్ బుక్స్ పట్టుకుంటే 6 నెలలకి వస్తుంది. కానీ మనం అనవసరమైనటువంటి కన్ఫ్యూజన్ గవర్నమెంట్ షుడ్ నాట్ క్రియేట్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ పీపుల్. నెంబర్ 1. ఇంకోటి, ఈ లోకల్ నాన్ లోకల్ మేము మా చిన్నప్పుడు ముల్కీ అనేది ఒకటి ఉండే, ఆ పదం కూడా చాలా మందికి తెలియదు. డూ యు నో వాట్ ఈజ్ ముల్కీ? తెలియదు సార్, నేను ఫస్ట్ టైం. వాట్ ఈజ్ డామిసిల్? వాట్ ఈజ్ నేటివిటీ? లోకల్ అనేది రీసెంట్ వర్డ్. నేటివిటీ సర్టిఫికేట్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్. అంటే పదాలు ఇంటర్చేంజ్ వాడుతూ ఉంటాము. దానికి ముందు ఇట్ వాజ్ ఏ నౌ వి సే లోకల్, ఇట్ వాజ్ డామిసిల్ సర్టిఫికేట్. అందుకు ముందు ముల్కీ ఈజ్ ఏ ఉర్దూ వర్డ్ ప్రాబబ్లీ. ఇక్కడంతా తుర్కవాళ్ళు రాజ్యం చేసి ఆ పదాలని కొన్ని ఇంకా ఉన్నాయి. తరి పొలం అంటారు, ఖుష్కీ అంటారు. ఖుష్కీ అంటే డ్రై ల్యాండ్, తరి అంటే వెట్ ల్యాండ్. సో అలా ముల్కీ సర్టిఫికేట్. నేను 12th క్లాస్ చదువుతున్నప్పుడు ముల్కీ సర్టిఫికేట్ అవసరం ఉండి నేను ఐ హెయిల్ ఫ్రమ్ మెదక్ డిస్ట్రిక్ట్. అప్పట్లో సంగారెడ్డి వాజ్ నాట్ ద డిస్ట్రిక్ట్. సంగారెడ్డికి వెళ్ళి ఐ గాట్ ఏ ముల్కీ సర్టిఫికేట్. ఇట్ వాజ్ నాట్ నీడెడ్. ఐ సెడ్ మై రిజర్వేషన్ ఈజ్ మై టాలెంట్. బట్ మనకి ఒకటి ఉండాలి కదా, ఓ రేషన్ కార్డు, ఒక ఆధార్ ఉన్నట్టు, ఒక యువర్ నేటివ్ ఆఫ్ విచ్ ప్లేస్ అంటే వీ షుడ్ హ్యావ్ నో సంథింగ్. సో ఇలా మార్పు చెందుతూ వచ్చింది. ఆ తర్వాత ఈ లోకల్ నాన్ కూడా వచ్చేసి ఒరిజినల్గా ఇక్కడ నిజాం స్టేట్లో, ఐఎమ్ టాకింగ్ విత్ రెస్పెక్ట్ టు ఆంధ్ర అండ్ తెలంగాణ, కంబైన్డ్ స్టేట్ ఫామ్ కాకముందు ఆంధ్ర వాజ్ అండర్ తమిళనాడు ప్రొవిన్స్, మద్రాస్ ప్రొవిన్స్లో ఉండేది అప్ టు ఒరిస్సా వరకు. మద్రాస్ ప్రొవిన్స్లో ఉండేది, ఆంధ్ర దాటి ఒరిస్సా వరకు. దిస్ వాజ్ అండర్ నిజాం దిస్ వన్. ఆ తర్వాత యూనిఫైడ్ ఆంధ్ర అయింది. మళ్ళీ ఆ తర్వాత రీసెంట్గా ఫర్ ద లాస్ట్ 12-13 years అగైన్ వీఆర్ ఇన్ టు సపరేట్ స్టేట్స్ దిస్ వన్. అప్పుడు ఈ తెలంగాణ యాజిటేషన్ జరిగినప్పుడు ఈ ముల్కీ గొడవలు ఇవి వచ్చి 6-point ఫార్ములా, ఇప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చు, అది 6-point ఫార్ములా కింద ఇందిరాగాంధీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్. షీ హెస్ గివెన్ ఏ సెంట్రల్ యూనివర్సిటీ అప్పుడు తెలంగాణ కోసమని ఇక్కడ అలాట్ చేసి కట్టారు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. అట్లా కొన్ని ఎల్డర్మెన్ అగ్రిమెంట్స్ కింద తెలంగాణకి అన్యాయం జరుగుతుంది అని గొడవ చేసినప్పుడు కొంత వీళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఇచ్చారు. కమింగ్ బ్యాక్ టు దీస్ థింగ్స్, ఈ లోకల్ నాన్ లోకల్ అనేది దాని పెద్ద రచ్చ చేయకుండా వీ షుడ్ సింప్లిఫై. చాలా చిన్న ఉద్యోగాలకి డిస్ట్రిక్ట్ ఈజ్ ఏ యూనిట్, ఒక మోస్తరు ఉద్యోగాలకి స్టేట్ ఈజ్ ఏ యూనిట్, ఆ పైన కంట్రీ ఈజ్ ఏ యూనిట్ కింద ఉండాలి. చాలా ఇప్పుడు అమెరికా వాళ్ళు, మీరు ఏ ప్రపంచంలో నుంచి ఏ దేశంలో వాళ్ళైనా సరే మీకు టాలెంట్ ఉంటే యూ కమ్ హియర్ అంటున్నారు. నాట్ ఓన్లీ యూఎస్, వెరీ కంట్రీస్ టాలెంట్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. ఈ రిజర్వేషన్స్ అన్ని ఏది మీకు మామూలుగా ప్రామాణికమైన అర్హతము లోపించడం చేత ఫర్ వేరియస్ రీజన్స్, అది ఓకే, యూ కెన్ బి గివెన్, బట్ యూ షుడ్ హ్యావ్ ఏ లిమిట్ ఫర్ ఇట్. నో, లోయెస్ట్ జాబ్స్లో దే కెన్ బి రిజర్వేషన్స్, నాట్ ఇన్ హయ్యర్ జాబ్స్ వేర్ టాలెంట్ ఈజ్ ఎ మస్ట్. ఓకే, సో టాలెంట్ ఉంటే ఎక్కడైనా మనం ఎగ్జామ్ రాయొచ్చు, ఎలా అయినా గెలవచ్చు అంటారా? డెఫినెట్గా, దాంట్లో డౌటే లేదు. అసలు యాక్చువల్గా రిజర్వేషన్ కేటగిరీలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఓపెన్ మార్కెట్లో సీట్ సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. యూ గెట్ మై పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎస్సీ క్యాండిడేట్, ఆయనకి ఎస్సీ రిజర్వేషన్ ఉంటుంది, బట్ హీస్ ఆల్సో ఏ మెరిటోరియస్ గర్ల్ ఆర్ బాయ్, హీ గాట్ ఏ నార్మల్ మెరిట్ ఉంటే, కరేజ్ ఉంటే ఎలా అయినా మనం సాధించవచ్చు. కాంపిటీషన్ ఎలా ఉన్నా పర్లేదు. ఎగ్జాక్ట్లీ, దాని మీద మనకి ఫస్ట్ ఇదని ఉండాలి, లేకపోతే ఎక్కడ ముల్కీ ఉంది, ఎక్కడ రిజర్వేషన్ ఉంది అనేసి దాన్ని బట్టి పరిగెత్తాం, వదలట్లేదండి. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూసారు కదా వ్యూవర్స్, మీకు కూడా ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. ఆ క్వశ్చన్స్ అన్ని బేస్ చేసుకుని సార్ని అయితే అడగడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.